ఇళ్ళ స్థలాలు అంటారు. ఇవన్నీ కూడా మేనిఫెస్టో అంశాలు అంటున్నాను నేను. కాదు, ఇక్కడే టీడీపీ కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే 2,70,000 కోట్లు వైసీపీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎవరు కాదనలేని అంశం. సో వీటి కోసం మాట్లాడకుండా ఆగిపోయిన 1% మీరు చెప్తున్న అంశాలు అంటే మీరు చెప్పిన ప్రకారం ఆ 1% లోనే అన్ని ఉన్నాయంటారు. ఈ ప్రత్యేక హోదా కావచ్చు, అదే ప్రత్యేక హోదా కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, రాజధాని కావచ్చు, అంటే ఆ 1% ఎన్ని ఉన్నారు. ఇవే కదా ఇంపార్టెంట్. నేను అంటుంది రూప గారికి క్లియర్గా చెప్పండి, పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది, లేకపోతే తమిళనాడు, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని వృద్ధులకి, వితంతులకి, లేకపోతే వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ ఇవ్వట్లేదా? తెలంగాణలో అద్భుతంగా మరి డైరెక్ట్ గా అకౌంట్లకి వస్తున్నాయి కదా. అదే పెన్షన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమౌంట్ పక్కన అంటుంది. ఈ రోజున ఆల్మోస్ట్ 15,000 కోట్ల ఎక్స్ట్రా మీరు ఈ రోజు అంటే నేను అంటుంది, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వింటే అనుకుంటే గతంలో ఎప్పుడూ కూడా భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరో ఇవ్వలేదు. అసలు సంక్షేమ పథకాలు ఆద్యుని నేను వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు 3 పూట్ల భోజనం చేస్తున్నారు తప్ప గతంలో భోజనం కూడా చేయలేదు అనేటి విధంగా ఆయన చెప్పడం. నేను అంటుంది పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా డైరెక్ట్గా అకౌంట్స్లోకి పెన్షన్స్ వస్తున్నాయి. ఈ రోజున కూడా ఆయన ఏమన్నారు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెద్ద బాగలేదు కాబట్టి లాస్ట్ 2 yearsలో 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చి అప్పుడు 3,000 నుంచి 3,500 చేస్తాను అని మాట్లాడారు. నేను అంటుంది వాలంటీర్ వ్యవస్థ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అంటే నేను అంటుంది ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాం అనే మాటకి ఏమన్నా ఈ రోజున 1వ తారీఖు వస్తుంది, పెన్షన్స్ ఇవ్వడానికి వాలంటీర్లు లేరు కాబట్టి ఇంటింటికి వెళ్ళడానికి మాకు సాధ్యం కాదని చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం అవుతుంది? వాలంటీర్ వ్యవస్థ లేదుగా, మరి అకౌంట్లో పడుతున్నాయిగా. సరే, ఒకే మాట మాట్లాడుతున్నాను నేను, నేరుగా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి అకౌంట్స్లోకి, నేను బటన్ నొక్కితే అంటున్నారు. మరి ఈ పెన్షన్స్ ఎందుకు వెళ్తలే? అదే అంటున్నారు, ఈ 5 ఏళ్ల నుంచి వెళ్ళినాయి కదా, ఈ 4 రోజుల నుంచే కదా, ఆబ్వియస్ గా ప్రజలందరూ దానివల్ల లాభం పడినట్టే కదా. మరి నేను అంటుంది పెన్షన్ స్కీమ్ ఎందుకు వెళ్ళట్లేదు అన్న, వాలంటీర్లే ఎందుకు వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది? వాలంటీర్లు ఇవ్వకపోతే అసలు పెన్షన్స్ అందుకోలేకపోతున్నారు, వాళ్ళ మంచాల మీద కుర్చీల మీద పడిన వాళ్ళని తీసుకొచ్చి రావాల్సిన అవసరం ఎందుకు ఆగచ్చు ఏర్పడింది? అంటే బటన్ నొక్కొచ్చు కదా. నేను అంటుంది సంక్షేమ పథకాలు అన్నవి ఈ రోజు కొత్తగా వచ్చినాయి కాదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అనేక ప్రభుత్వాలు వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఇస్తూనే ఉంటాయి. ఈయనేదో సంక్షేమ పథకం, నేను అంటుంది సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా ఉన్నప్పుడు అభివృద్ధి నువ్వేం చేసావు? చంద్రబాబు గారి టైంలోని ఏం అభివృద్ధి జరగలేదని చెప్పి ఏదో కొన్ని అంకెలు తీసుకుంటూ వచ్చారు. సార్ నీ ప్రాంతంలో నీ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి సాధించు? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? మనకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి అంటే పరిశ్రమలు రావాలి, యువతకి ఉపాధి అవకాశాలు కలగాలి, ఇవి కదా అభివృద్ధి అన్నది. ఇవి ఏం కాలం చేసావు? ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారుగా, మరి ఎందుకు చేయలేదు? సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేశారు, మేము అడిగేది జాబ్ క్యాలెండర్. అదే సందర్భంలో మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా అన్నారు కదా, ఎక్కడ చేశారు? నేను వచ్చిన వెంటనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు కదా, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అని చెప్తానంటారంటే ఈయన. నేను 2.5 లక్షలు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను.